పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండల పరిధిలోని లింగారాయుడుగూడెంలో బీసీ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీకి చెందిన బీసీ నేతలు పాల్గొన్నారు. ఉమ్మడి కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ పాలనలో బీసీలకు చేసిందేమీ లేదన్నారు. బీసీలను 64 కులాలుగా విభజించి 64 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం కార్పొరేషన్లలో నిధులు లేకుండా చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ సర్పంచ్లకు నిధులు ఇవ్వకుండా గ్రామాలను నాశనం చేశారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తోట గోపి గారికి, పుల్లా బాబీ గారికి, ఈ వేదిక నుంచినటువంటి పెద్దలందరికీ, ఈ సమావేశాన్ని చేసిన వీర మహిళలకు, జనసేన పార్టీ నాయకులకు, పుల్లాయిగూడెం ప్రజలందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఇక్కడ మరి 2019 ఎలక్షన్లో మా రామావతారం ఎలక్షన్ అంతా భుజం మీద వేసుకుని చేసిన సందర్భం మీకు తెలుసు. ఈరోజు తను లేకపోయినా మీరందరూ నాతో పాటుగా ఉన్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనిషి మన మధ్యలో లేనప్పుడు కూడా ఆయన పవిత్ర ఆత్మకు శాంతించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన గురించి నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా తెలియజేశారు. ఒక మత్తులో రాష్ట్రాన్ని తీసుకెళ్ళి నవరత్నాలనే మత్తులో మనల్ని ముంచి ఏ రకంగానో మనం ఆర్థికంగా ఎదగకుండా ఇచ్చి సంక్షేమ పథకాలు మీరు బతకండి, మీరు ఆ డబ్బుతో సాయంత్రం మందు తాగితే ఆ డబ్బులు మళ్ళీ మన ఖజానాకి వస్తాయనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ 2004 సంవత్సరంలో వీళ్ళ కుటుంబం రాజకీయం మొదలెట్టినప్పుడు ఆస్తి ఎంత ఉంది, ఈరోజు 2024 సంవత్సరానికి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఎంతో కూడా చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ట్రైన్లు పొంగి రోడ్ల మీదకి వస్తున్న సందర్భం, ఎక్కడ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మురుగు కాలేదు. ఈ రోజులో కూడా ఎండాకాలం కూడా అక్కడ నీళ్లు ఉండిపోయింది. దానికి తప్పకుండా ఏం చేయాలని ఆలోచన చేశాం. ఎక్కడ కూడా అవుట్లెట్ లేదు, దీనికి అవుట్లెట్ లేదన్న సందర్భం మా మిత్రుడు చెప్పాడు. దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది ఉమ్మడి ప్రణాళికనే తీసుకుంటాం. ఇప్పుడు నేను వేరే పార్టీ మనిషిని కాదు, మీ పార్టీ నుంచి వచ్చాను, మీ పార్టీలోనే ఉంటాను, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇక నా దగ్గరికి ఎవరైనా రావచ్చు. ఇది జనసేన లేదా బీజేపీ, తెలుగుదేశం తారతమ్యం లేదు. మేము ముగ్గురు అంతా కలిసే ఉంటాం. అది కూడా కాకుండా మీరు ఎవరైనా నా దగ్గర రావచ్చు. మళ్ళీ బాబీ గారి దగ్గరికి వెళ్ళి రావాలేమో, తెలుగుదేశం అదే ఆ ప్రాబ్లం లేదు. ముందుగా అది మాత్రం మీకు తెలియజేదలుచుకున్నా. ఇవాళ ఈ లింగారెడ్డిగూడెం గ్రామంలో పొంత ఉంది. ఆ పొంతకి మరి రాంబాబు గారు నేను కూడా మాట్లాడుకోవడం జరిగింది. దానికి తోలడానికి డబ్బులు అయితే కూడా నేను 20,000 30,000 నేను ఇస్తానని చెప్పి నా దగ్గరికి వచ్చిన పొంతలోని రైతులు కూడా చెప్పాం. అదేవిధంగా రాంబాబు గారు కూడా నేను డబ్బులు పంపిస్తాను. ఆ దొంగ బట్టి ఉంది కదా, గ్రావెల్ తోలేసుకున్నాడు కదా ఎమ్మెల్యే, ఆ గ్రావెల్లో 20 లారీలు ఇక్కడ పంపమే బాబు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ దాంట్లో ఎక్కడ షేర్ ఇవ్వరు. మొత్తం అంతా కూడా ఎమ్మెల్యే గారు పాపం తోలుకుని అక్కడ తాడేపూడిలో బిల్లు చేయించుకోవాలి కాబట్టి ఇక్కడ రైతుల నోట్లో మట్టు కొట్టి ఇక్కడ కనీసం రోడ్డు వేయకుండా తీసుకెళ్లి తాడేపూడిలో రోడ్లు వేయించుకుని దాన్ని బిల్లు చేయించుకున్న వ్యక్తి ఈ కొట్టు సత్యనారాయణ.